రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ త్వరలోనే వన్డేలకు వీడ్కోలు చెబుతారు. వారికి గ్రాండ్ గా ఫేర్వెల్ ఇవ్వాలి. ఇవి సోషల్ మీడియాలో హల్చల్ చేసిన వ్యాఖ్యలు. ఇలాంటి కామెంట్లు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కోహ్లీ, రోహిత్ టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం రోహిత్, విరాట్ సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రాజీవ్ శుక్లా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ముందు హోస్ట్ రిటైర్మెంట్ ప్రశ్నను ఉంచారు. సచిన్ టెండూల్కర్ లా వారిద్దరికీ ప్రత్యేకంగా ఫేర్వెల్ నిర్వహిస్తారా అని ప్రశ్నించారు. దీనిపై రాజీవ్ శుక్లా కాస్త ఘాటుగానే స్పందించారు. వారు ఎప్పుడు రిటైర్ అవుతున్నారు? రోహిత్, విరాట్ ఇప్పటికీ వన్డేలో ఉన్నారు, ఇంకా ఆడుతున్నారు కదా, అప్పుడే ఫేర్వెల్ గురించి మాట్లాడడం ఎందుకు? మీలాంటి వారందరూ ఎందుకు కంగారు పడుతున్నారో అర్థం కావడం లేదు. బీసీసీఐ ఎవరిని రిటైర్మెంట్ తీసుకోండని చెప్పదు. మా పాలసీ క్లియర్ గా ఉంటుంది. ఏ ప్లేయర్ ను కూడా వెళ్లిపోమని చెప్పదు. ఆటగాడే స్వతహాగా నిర్ణయం తీసుకుంటాడు. దానిని ఎవరైనా గౌరవించాల్సిందే. బ్రిడ్జ్ ఎదురుగా వచ్చినప్పుడే ఎలా క్రాస్ చేయాలనే దానిపై మాట్లాడుకుంటాం. కోహ్లీ ఇప్పటికే ఫిట్ గా ఉన్నాడు. రోహిత్ శర్మ ఇంకా అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ మీలాంటి వారు మాత్రం ఫేర్వెల్ అడుగుతారు అని రాజీవ్ వ్యాఖ్యానించాడు.